So now we are going to Studio Tour. Studio Tour is the best family ride అని చెప్పొచ్చు. లైక్ ఏముంది అనేది నేను చెప్పను. సో ఆల్ ఫేమస్ మూవీస్ క్యారెక్టర్స్ అండ్ అలాగే ఆ సెట్స్ అండ్ అలాగే కొన్ని గ్రాఫిక్స్ మనల్ని కూడా ఫీల్ చేసి ఆ వరల్డ్కి తీసుకెళ్లేలాగా ఉంటుంది. So let's go. See ya. Can you hear the sound? The Jurassic Park, Jurassic World sound. Ta-ta-ta. Oh, folks, help me out with some food. Hello, welcome to Super Flashing On. Hey, Vicky. 45 minutes waiting time. We have VIP passes, but Shekhar express passes. Maakunnai, but Shekhar ki ledu. Endukante tanu em rides ki raadu kabatti. So for this ride, for this tour, we have to wait with Shekhar for 45 minutes. Summer kabatti ekkadikakkada ee fans or some icy cool ga itla vastunnai. Like arrangements aithe super unde. యూనివర్సల్ స్టూడియోస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్పాలి అంటే ఒకటి అప్పర్ లాట్ అండ్ అలాగే లోవర్ లాట్. సో ఇప్పటి వరకు మీరు చూసిందంతా అప్పర్ లాట్ కిందకి వస్తుంది. సో లోవర్ లాట్ అంతా ఆల్ అబౌట్ బిగ్ అడ్వెంచరస్ రైడ్స్ అన్నమాట. చాలా చాలా ఫన్ ఉంటుంది. నేను మీకు ఫస్ట్లో చెప్పినట్టుగా నేను యూనివర్సల్ స్టూడియోస్ని మొత్తంగా కవర్ చేస్తున్నాను కాబట్టి ఒక్క వీడియోలో చూపించడం చాలా చాలా కష్టం. సో అందుకే నేను లోవర్ లాట్ని నెక్స్ట్ పార్ట్లో చూపించబోతున్నా. సో ఇక్కడైతే మేము 3D గ్లాసెస్ తీసుకున్నాము. యాజ్ ఐ సెడ్ కొన్ని గ్రాఫిక్స్ అండ్ అలాగే మనం పర్సనల్గా ఫీల్ అయ్యే ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ యూజ్ చేయడానికి 3D గ్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. First, you can get any guest assistance. For example, you have a medical emergency. Maybe you drop something of value on the side of the tram, or you have any sound or video issues today. Just reach up and pull the red safety cord that runs down the center of the ceiling, and I'll come back and assist you as soon as it's safe for me to do so. Otherwise, during the entire tour... కొన్ని థౌజండ్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉన్న ఈ యూనివర్సల్ స్టూడియోస్లో టూరిస్ట్స్కి ఎంతవరకు చూపించగలరు ఆబ్వియస్లీ కదా. ఎందుకంటే ఈ పార్క్ 365 days ఓపెన్ ఉంటుంది. సో ఫిల్మ్ షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా మనకి ఎంతవరకు చూపించవచ్చో అంతవరకు చాలా మంచిగా ప్లాన్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైతే స్టూడియో టూర్కి వస్తున్నారో వాళ్ళైతే భలే థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్ ఉందంటే మూవీస్లో వైడ్ సిటీ వ్యూకి ఈ వాల్ని యూజ్ చేస్తారంట. అండ్ ఇక్కడున్న బిల్డింగ్స్ అన్నీ కూడా సెట్సే, ఏవి రియల్ కాదు. మీరు క్లీన్గా నోటీస్ చేస్తే ఆ విండోస్ లోపల నుంచి ఏమీ ఉండదు, అంతా ఖాళీ. సో బయటికి మాత్రం బిల్డింగ్స్ లాగా ఉంటాయి. బట్ కొన్ని బిల్డింగ్స్ మాత్రం కంప్లీట్ ఫర్నిచర్తో సహా పెడతారు. ఎందుకంటే అవి లైక్ ఇన్సైడ్ షూటింగ్కి కూడా యూస్ చేసేలాగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఆల్రెడీ ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, హాస్పిటల్దే ఏదో. సో ఆ సెట్ కన్స్ట్రక్షన్ కూడా అవుతోంది. అండ్ ఒక దగ్గర షూటింగ్ కూడా ఏదో జరుగుతున్నట్టు చూసాను. ఇక్కడున్న పెద్ద బిల్డింగ్స్ అన్నీ సెట్సే, బట్ చూడటానికి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో చూడండి. అండ్ అలాగే ఈ బిల్డింగ్స్ కూడా ఏదో వాళ్ళకి తోచినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా పెట్టిన ర్యాండమ్ బిల్డింగ్స్ అయితే కావు. ఒక లేన్ అంతా న్యూయార్క్ సిటీని రిప్రజెంట్ చేస్తుంది, ఒక లేన్ అంతా యూరప్లోని బిల్డింగ్స్ ఎట్లా ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేసేలాగా ఉంటాయి. కొన్ని ఏంటి అంటే లైక్ అర్బన్ సిటీస్లో ఎట్లయితే ఉంటుందో అలాగా, కొన్ని విలేజెస్లో బిల్డింగ్స్ ఎట్లా ఉంటాయో అలాగా. మరికొన్ని దగ్గర ఈ ఏమంటారు కౌబాయ్ మూవీస్ ఉంటాయి కదా, సో వాటిలో బిల్డింగ్స్ ఎట్లా ఉంటాయో అలాగా. సో ఒక్కొక్క లేన్ ఒక్కొక్క సిటీని రిప్రజెంట్ చేసేలాగా బిల్డ్ చేశారు. గెస్ వాట్, ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్స్ ఏ మూవీలో కనపడ్డాయో తెలుసా? మనందరి ఫేవరెట్ అయిన స్పైడర్ మ్యాన్ మూవీ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఇక్కడే తీశారంట.
I like films that just take you away from your real life. Sweep you up in cold literal as you're on board the ship sailing to a lost island, you're encountering monsters. వెల్కమింగ్ టు కింగ్ కాంగ్ ది స్కల్ ఐలాండ్. ట్రస్ట్ మీ, మొత్తం ఈ స్టూడియో టూర్లో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇదేదో జస్ట్ మనం థియేటర్లో చూసే 3D 5D లాగా కాదన్నమాట. ఇప్పుడు అక్కడ యానిమల్స్ ఫైటింగ్ అవుతుంది అంటే యానిమల్ వచ్చి మనల్ని తగిలినా మన పైన పడినట్టు కనపడినా ఇక్కడ మా బస్సు కూడా కదులుతుంది అన్నమాట. అండ్ అలాగే అక్కడ ఏమైనా వాటర్ స్ప్లాష్ జరిగింది అంటే మా పైన స్ప్రింక్లర్స్ నుంచి వాటర్ పడుతుంది. అంటే మనం అక్కడ ఆ సీన్లో ఉన్నాము అన్నట్టుగా అనిపిస్తుంది. Few more of our newer, more modern stages. You'll see stages 30. I'm not supposed to be here. Up on the monitors here, that yellow shop is on your left hand side. వర్షం ఎప్పుడు వస్తుంది. ఈ స్టూడియో టూర్ అయితే ఆల్మోస్ట్ 1 hour 15 minutes ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు. బట్ మీరు కూర్చున్నప్పుడు వెనక చూస్తే ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా ఈ టూరిస్ట్ ట్రామ్స్ అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. గ్యాపే ఉండదు. సో ఎవ్రీ ట్రామ్ హ్యాస్ 4 units, 4 buses లాగా ఉంటాయి అన్నమాట అటాచ్ చేసి. సో అది ఒక యూనిట్ లాగా, అదొక బ్యాచ్ లాగా. సో ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ తర్వాత ఒకటి లైనప్ అయ్యే ఉంటాయి. So I don't know how many trams they are maintaining. Obviously that is one and only Universal Studios Hollywood kabatti. And ikkadaithe nenu explain cheyడానికి పెద్దగా ఏం లేదు. మనం ఒక మెట్రో స్టేషన్ సెటప్ లోకి వెళ్తున్నాము. సో ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ ఒక ఎర్త్క్వేక్, భూకంపం అండ్ అలాగే ఫ్లడ్స్, భయంకరమైన వరదలు ఒకేసారి వస్తే ఎట్లుంటుందో చూసేసేయండి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ రిజెంబ్లెన్స్ ఆఫ్ మూవీ జాస్, ద షార్క్ మూవీ. నేనైతే ఎక్కువగా మాట్లాడి డిస్టర్బ్ చేయను, జస్ట్ వాచ్ అండ్ హ్యావ్ ఫన్. Let's find the safety here behind these flammable barrels of gasoline.
గుర్తొచ్చానా వానా ఎన్నాళ్ళందాకుంటావి పైన. మనలో ఎక్కడో పడుకున్న సింగర్ని నిద్రలేపటం ఎందుకు కానీ జనరల్గా ఈ మూవీస్లో వర్షం సీన్స్ లేదంటే ఫ్లడ్స్ వచ్చే సీన్స్ ఎలా తీస్తారు అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎందుకంటే మూవీస్లో అయితే చాలా రియలిస్టిక్గా ఉంటాయి. సో ఆ వర్షం అండ్ ఫ్లడ్ సీన్స్ని ఎలా వాళ్ళు షూట్ చేస్తారు అనేది యూ కెన్ వాచ్ హియర్. I will take responsibility for this. But hey, we actually use that flash flood effect for a movie called Big Fat Liar. Amanda Bynes, Frankie Muniz. We named this Texas. That's that kind of funny name because back in the early days of our movie studios, first few years that we were open in the 1910s, there used to be right here 6 different western streets that all met up at one common center point. So kind of like a pinwheel effect. ఫర్ ద మూవీ వార్ ఆఫ్ ద వరల్డ్స్ ఒక ఎయిర్ప్లేన్ క్రాష్ సీన్ ఉంటుందంట, బికాజ్ నేను చూడలేదు, ఎవరైనా చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. సో ఆ సీన్ కోసం డైరెక్టర్ స్పిల్బర్గ్ ఒక ప్లేన్ ఐ థింక్ సమ్ 747 దిస్ ఇట్ సంథింగ్, సో ఒక ప్లేన్ని కొని $60,000 కొని దాన్ని ఇలా చేశారంట, అంటే రియలిస్టిక్గా ఉండటం కోసం. సో దాన్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే లాగా పెట్టారు. అండ్ చూడటానికైతే బాబోయ్ నిజంగా అక్కడ ఒక యాక్సిడెంట్ అంటే ఒక ఎయిర్ప్లేన్ క్రాష్ జరిగిందా అన్నట్టే ఉంటుంది. సీ హౌ రియలిస్టిక్ ఇట్ ఈస్. Get this, for the grand total price of $60,000. Not too bad, right? The price of like a modern day SUV. There was one catch. It cost him an additional $200,000 to get it delivered. Shark, eh? My God, shark! యూజువల్గా అయితే ఇక్కడ సైకో మూవీ ఇది ఉంటుంది, యాక్ట్ ఉంటుంది. బట్ ఇది 60 years ఆఫ్ యూనివర్సల్ స్టూడియోస్ కాబట్టి సో ఆ ప్లేస్ అంతటిని ఇప్పుడు బ్లాక్ చేసి నవ్ దే కెప్ట్ ఫ్యూ ఫేమస్ ప్రాప్స్ అన్నమాట. షార్క్ ఒకటి, ఇంకంటే సైకో కార్ ఒకటి, మన XXX కార్స్ ఒకటి, అండ్ కింగ్ కాంగ్ ఒకటి, అట్లా. సో మోస్ట్ పాపులర్ వన్స్ని ఫోటో బూత్స్ లా పెట్టారన్నమాట. సో దెన్ వాళ్ళే ఫొటోస్ కూడా తీస్తున్నారు. మనం వెళ్తే ఫ్యామిలీ పిక్చర్స్ కావాలి అంటే దే విల్ టేక్. చెప్పు Mickey shark. Shark kata मैं. Kids in the boat this whole place is loosely based on. Remember that one? No? Well, a little further down, you can see the brand new Star Lasso experience. Built to showcase an unbelievable new live show. I'm not looking so live. Anyway, behind this live besides the Rush Frontier lies a sinister secret. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇది ఏ మూవీనో నాకు తెలియదు, బట్ వెనక వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అది భయంకరంగా ఉండింది. ఏదో జరిగిపోతుంది అని అయితే అందరం ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే కోవిడ్ ముందరైతే ఇది లేదు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో దిస్ ఈజ్ న్యూ ఫర్ అస్. సో మేమైతే ఏదైనా విజువల్గా ఏమైనా జరుగుతుంది అనుకున్నాం, బట్ దేర్ వాజ్ నథింగ్. అంటే ఏదో మ్యూజిక్ అయితే చేంజ్ అయింది. మేబీ మూవీ చూస్తే మనకి ఏమైనా ఐడియా ఉంటుండేనేమో, బట్ నాకు ఆ మూవీ తెలియదు. సో ఐ డిడెంట్ కనెక్ట్ టు దిస్.
where we once had an attraction called the guests can tilt along with Hollywood special effects. But from tilting to drifting, welcome to our modern day grand finale of the tour. Thanks. సో ఏంటి డార్క్ ఉంది అనుకుంటున్నారా? బేసిక్గా ఇక్కడ నుండి మనం లాస్ట్ షో చూడబోతున్నాం ఇన్ దిస్ స్టూడియో టూర్. అదేంటి అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ నుంచి మనం కింగ్ కాంగ్లో ఎలా అయితే చూసామో సో అలాంటి 5D ఎఫెక్ట్స్ అండ్ అలాగే మోషన్ ఎఫెక్ట్స్ ఉన్న ఇంకొక షోని నౌ వీఆర్ గోయింగ్ టు వాచ్. Are you kidding me, Roman? You didn't shut off your phone, bro? I gotta call you back. I'm in the middle of this. Which one of you is the witness? Speak now or you all get fried! This is our turn. After them! Okay, guys, it's showtime. Cover the left. This thing ain't going fast enough. Roman, Lucky, hook him up. ఈ స్టూడియో టూర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ యూనివర్సల్ స్టూడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.